వాళ్ళ చేతిలో ఓట్లు వేయించుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ టైమ్స్లో మనం చూసాము, డబ్బులు లేవని ఇచ్చినటువంటి హామీల్ని ఇప్పుడప్పుడే అమలు చేయలేమని తేల్చి చెప్పేశారు. ఇదేంటా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, సామాన్య సోషల్ మీడియా కార్యకర్తలు కానీ, సోషల్ మీడియా యాక్టివిస్ట్ కానీ ఏదన్నా ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియాలో దీన్ని కనుక ప్రశ్నిస్తే, క్వశ్చన్ చేస్తే అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, జైళ్ళకి ఏడుస్తారు. ఇదంతా కూడా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తుంది. మరి ఈ రోజున ఇది ఎలా అయిపోయిందంటే మన రాష్ట్రంలో ఇదొక పాలసీ మాదిరిగా, ఇదొక గవర్నమెంట్ పాలసీ, ఈ గవర్నమెంట్ పాలసీ రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి కావచ్చేమోనని ఇక ఇది ముందుకు కొనసాగుతూ ఉంది. ఇదిట్లా ఉంటే మన చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈరోజు నియోజకవర్గ పరిస్థితి ఏంటంటే, ఒక ఆటవిక అరాచక పాలన చిలకలూరిపేట నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారు అవినీతికి ఘనపాటి పత్తిపాటి అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక చక్కటి నెరేటివ్ని, కట్టుకథ చక్కగా అల్లి ఒక వ్యక్తిని ఈ పుల్లారావు గారు స్టేషన్కి పంపిస్తాడు. పంపించి ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు. ఇదంట 5.5 ఏళ్ల కిందట 2019లో అట ఒక టీడీపీ సామాన్య కార్యకర్త సోషల్ మీడియాలో అబ్యూజివ్గా, అసహ్యంగా పోస్టులు పెడితే దానికేదో స్టేషన్లో కంప్లైంట్ వెళ్ళిందట. పోలీసులు డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యుంటారు. దానికి నాకు సంబంధం ఏంటి? ఇప్పుడు ఈ కట్టు కథను ఎలా వెళ్ళారంటే, ఈ వ్యక్తిని ఎమ్మెల్యే కంప్లైంట్ ఇప్పిస్తాడు. ఇక్కడ పోలీసులు కంప్లైంట్ నమోదు చేస్తే అది ఎమ్మెల్యేనే చేపించాడు, ఈ పుల్లారావు గారేనని అనుకుంటారు జనం అని చెప్పి ఇక్కడ ఇప్పించి ఇక్కడ ఏమీ చేయకుండా మళ్ళా ఇదే కంప్లైంట్ని హైకోర్టులో ఇప్పిస్తారు. హైకోర్టులో ఇప్పించిన తర్వాత హైకోర్టు ఏమంటది? హైకోర్టు ఏమన్నదంటే, ఇది హైకోర్టు ఆర్డర్, నిజాది వినిపిస్తాను. లర్న్డ్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ టేక్స్ నోటీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రెస్పాండెంట్స్ అండ్ state and seeks time for getting instructions. List in second week of February 2025. ఇది ఆర్డర్. అంటే దీని అర్థం ఏంటంటే, దీని రెస్పాండెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే పోలీసులు, హానరబుల్ హైకోర్టు పోలీసులని రిమార్క్స్ అడుగుద్ది ఈ కంప్లైంట్ సంబంధించి. తర్వాత దీన్ని February 2nd వీక్కి పోస్ట్ చేస్తుంది. ఇంత ఈ ఆర్డరు. ఈ ఆర్డర్లో ఏమీ కూడా నా మీద కేసు ఫైల్ చేయమని, ఎఫ్ఐఆర్ కట్టమని ఏమీ లేదు. ఈ ఆర్డర్ ఇలా ఉంటే ఈ హానరబుల్ హైకోర్టు ఆర్డర్ని దీన్ని ఈ పుల్లారావు గారు అదే వ్యక్తితో మళ్ళీ ఎస్పీ ఆఫీస్కి పంపించి హానరబుల్ హైకోర్టుని మిస్లీడ్ చేస్తూ, హానరబుల్ హైకోర్టు మీద నెట్టేసి, హానరబుల్ హైకోర్టుని మిస్కోట్ చేస్తూ ఏమంటారు? హానరబుల్ హైకోర్టు నా మీద, ఆవిడ మీద కేసు కట్టండి అని చెప్పారని హానరబుల్ హైకోర్టు మీద నెట్టి ప్రజల్లోకి కోర్టే కేసు కట్టమని చెప్పిందని చెప్పి పంపించేటువంటి ఫ్రీలర్స్ ఇచ్చి ఒక ప్రయత్నం చేసి, అంతలోపే ఇక్కడున్నటువంటి పోలీసులు నా మీద కేసు కట్టారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టారు. పూర్తిగా అవాస్తవాలతో ఒక కథల్ని, ఈ కథలో ఇక్కడే మనం దీన్ని నిజం చేస్తే జనం అనుకుంటారని
అక్కడ దాకా పంపించి అక్కడ ఏం డైరెక్షన్ హానరబుల్ హైకోర్టు నుంచి ఏ డైరెక్షన్ లేకపోయినప్పటికి కూడా ఇక్కడ పోలీసుల్ని ప్రెజర్ చేసి జనాల్లోకి కోర్టే విధించమని చెప్పిందని కోర్టుని మిస్లీడ్ చేస్తూ ఇక్కడ కేసు కట్టారు. ఎంత డ్రామానో చూడండి. ఇదిట్లా ఉంటే రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెరిగి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే వారికి అండగా ఉందామని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా జగనన్న పిలుపునిస్తే విద్యుత్ పోర్ అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎలక్ట్రిసిటీ ఆఫీసెస్కి వెళ్ళి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వం దృష్టికి ఇది తీసుకువెళ్ళాలి, ప్రజలకి భారం అవుతుంది, ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి రెస్పాన్సిబిలిటీ వహించాలి, ఈ ఛార్జీలు తగ్గించాలని మేము రిప్రజెంటేషన్ ఇస్తే స్టేట్ మొత్తం జరిగితే కానీ ఇక్కడ మన చిలుకూరుపేటలో మాత్రమే స్పెషల్. ఇక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, యాక్టివ్ లీడర్స్ కార్యకర్తల మీద 30 మంది మీద నాతో సహా ఇక్కడ కేసు కట్టారు. ఇక్కడంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు బయటికి రావద్దు, యాక్టివిటీస్ చేయొద్దు, ఎక్కడ కూడా గొంతెత్తి మాట్లాడొద్దు, ఎవ్వరూ కదలాడకూడదంట. ప్రతి గ్రామం నుంచి ఈ రోజున పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్లోకి పిలిపించడము, హరాస్ చేయడము, తిట్టడము, కొట్టడము, కేసులు పెట్టడము, అరెస్టులు చేయడము, జైళ్ళకు తీసుకువెళ్ళడము, ఈ విధమైనటువంటి అరాచక పాలన చిలుకూరుపేట నియోజకవర్గంలో నడుస్తోంది. ఇదట్లా ఉంటే ఇక్కడున్న చాలామందికి తెలుసు, మా మామగారు 80 సంవత్సరాల వయసు కన్నా పెద్దోడండి. ఆ వయసులో ఉన్నటువంటి పెద్ద మనిషి మీద కూడా కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు. నా మరిది ఫారిన్ సిటిజన్, ఫారిన్లో వ్యాపారాలు చేసుకుంటే నా మరిది మీద కేసు కట్టించాడు ఈ ఎమ్మెల్యే పుల్లారావు. నాకేనా కుటుంబం ఉంది, మీకు లేదా కుటుంబం? ఎన్ని రోజులు సాగుద్ది అనుకుంటున్నారు ఇట్లా? ఎన్ని రోజులు నడుస్తుంది అనుకుంటున్నారు ఇట్లా? నేను ఇక్కడ మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, ఈరోజు నా కుటుంబాన్ని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. పుల్లారావు గారు, మీకంటూ ఓ రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి చెప్తున్నా, మా కుటుంబం జోలికి వస్తున్నారు కదా, మాది పురుషోత్తపట్నం, గుర్తుపెట్టుకోండి, ఊహించుకోండి ఒకసారి. నేను ఇక్కడ మీ మీద గెలిచి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టాను. ఇక్కడ 5 ఏళ్ళు నేను పనిచేశా, నేను ఎమ్మెల్యేగా చేశా, నేను మంత్రిగా పనిచేశా. కానీ ఎక్కడ కూడా ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాల, ఇలాంటి అరాచక పాలనకు మేము ప్రోత్సహించలా. ఎక్కడా కూడా ఏదన్నా కూడా చట్టం తన పని తాను చేసుకుపోయింది తప్పితే మేము ప్రొవోక్ చేసి, మేము మా ఇంట్రెస్ట్లు ఏమి చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఈ రకమైనటువంటి అక్రమాలకు మేము పాల్పడలా. ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వాళ్ళకి మేము కల్పించి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండి, వాళ్ళకి ఇంకేదైనా కష్టాలుంటే వాళ్లకు మేము తోడుగా అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉండి, ఇక్కడ మంత్రిగా ఉండి, ఇక్కడున్నటువంటి ప్రజలకు కొన్ని వేల కోట్లతో గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మాణం చేస్తే ఈ రోజున మన చుట్టుపక్కల ఉన్నటువంటి నియర్ బై ఉన్నటువంటి జిల్లాల్లో వాళ్ళు కూడా, మనకి ఇటు ఉన్నటువంటి ఊర్లలో అందరూ కూడా చక్కగా వచ్చి ఈరోజు వేల సంఖ్యలో చక్కటి వైద్య సేవలు పొందుతున్నారు. ఎప్పుడో చిరకాలపు కలగా ఈ చిలుకూరుపేట ప్రాంత ప్రజల కలగా ఏదైతే బైపాస్ ఉందో, ఆ బైపాస్కి సంబంధించి
ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్లో భాగంగా రైతులకు డబ్బులు రావాల్సి ఉందో ఆ డబ్బులను ప్రభుత్వం ఏదైతే వాటా చెల్లించాల్సి ఉందో ఆ వాటాని కూడా జగనన్న ప్రభుత్వం ఆ రైతులకు చెల్లించి కోవిడ్ టైంలో అనేక ఇబ్బందుల వల్ల ఈ ప్రాజెక్టు కాస్త ఆగిపోయి వెనకబడి ఉంటే కూడా వాళ్ళందరినీ పిలిచి ఆ కాంట్రాక్టర్ని పిలిచి వాళ్ళకు మోటివేషన్ ఇచ్చి వాళ్ళకు ప్రభుత్వం వైపు నుంచి కావాల్సినటువంటి సపోర్టు పూర్తిగా ఇచ్చి రాత్రింబగలు వాళ్ళు పనులు కంప్లీట్ చేసి శరవేగంగా పనులు పూర్తి చేసి బైపాస్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఎంత కృషి చేశాము. ఈరోజు చూస్తే ఎక్కడి నుంచో చెన్నై నుంచి కడప నుంచి వచ్చిపోయే వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంత కమ్యూట్ బాగుందని చెప్పి హర్షించేటువంటి పరిస్థితి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా యాక్సిడెంట్లు తగ్గి సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే చిలకలూరుపేట పట్టణ ప్రాంతానికి సంబంధించి అమృత్ పథకం చివరి దశలో ఉంది. ఆ చివరి దశలో ఆ కొన్ని పనులు జరిగితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. దాని మీద దృష్టి పెట్టండి. లేదు, మీ దృష్టి దీని మీద లేదు. మీ ప్రభుత్వం పుణ్యమా అని ఈరోజు చూస్తున్నారా నియోజకవర్గంలో వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు పత్తి మిర్చికి సరైన గిట్టుబాటు ధర లేదని చెప్పి ఏడుస్తున్నారు. మీ ప్రభుత్వం పుణ్యమా అని నిత్యావసరాల ధరలు, ఆ వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడు కొనుక్కోలేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి తెలుసుకోండి. మీ ప్రభుత్వ పుణ్యమా అని వ్యాపారస్తులు వ్యాపారాలు సరిగా సాగక ఆ వ్యాపారం సాగించాలన్నా మీరు పెట్టే ట్యాక్సులు, మీరు అడుగుతున్నటువంటి మెంబర్షిప్లు కట్టలేక ఎన్ని ఇబ్బందులు పడుతూ తలబాదుకుంటున్నారో తెలుసుకోండి. ఇవేవి మీకు పట్టవు. పూర్తిగా మీ ఫోకస్ రెండు అంశాల మీదే. ఆ రెండు అంశాలు ఏంటంటే ఒకటి, విడుదల రజనీ మీద కేసు పెట్టాలి, విడుదల రజనీ కుటుంబ సభ్యుల మీద పెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి మీద కూడా పెట్టాలి. ఎవ్వరూ కదలాడకూడదు, హింసించాలి, జైళ్ళ దాకా తీసుకువెళ్ళాలి, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేయాలి. ఇదొక ఇంట్రెస్ట్ అయితే మీకు ఇంకొక ఇంట్రెస్టు హ్యాపీగా జోబులు నింపుకోవాలి. సామాన్యుల్ని కూడా ఇబ్బంది పెట్టి అక్రమంగా డబ్బులు సంపాదించాలి, మీ జోబులు నింపుకోవాలి. దోపిడీ, అక్రమ సంపాదన, అక్రమ కేసులు, అక్రమ సంపాదన, ఈ రెండింటి మీదే మీ 100% ఫోకస్ ఉంది. దీంట్లో 10% అయినా ఇంత హ్యూజ్ మ్యాండేట్ ఇచ్చారు ఈ జనానికి. వీళ్ళు ఏ సమస్యల్లో ఉన్నారు, ఈ సమస్యల గురించి పట్టించుకుందాం, వీళ్ళకు మేలు చేద్దామని దీంట్లో 10% మీరు పనిచేసినా ఈ నియోజకవర్గం బాగుపడుతుంది. కానీ ఇవేవి పట్టవు, ఇవేవి మీకు పట్టట్లేదు. ఒక్కసారి ఆలోచన చేయండి. మేము అధికారంలో ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి 2014 నుంచి 2019 వరకు మీరు చేసినటువంటి అక్రమాలు, ఇల్లీగల్ యాక్టివిటీస్, మీరు చేసినటువంటి స్కాములు, మీరు చేసినటువంటి పాపాలు ఇవన్నీ ఏంటా అని ఇక్కడున్నటువంటి ఒక సామాన్య జర్నలిస్టు మిమ్మల్ని ప్రశ్నిస్తే, జర్నలిస్టు మర్డర్ల దాకా కూడా మీరు చేసినటువంటి పాపాల గురించి నేను ఒక్కరోజు ఆలోచించుంటే ఏమైండేవాళ్ళు పుల్లారావు గారు? మీరు ఏమైండేవాళ్ళు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. నా మీద పెట్టిస్తారా కేసులు? మా నాయకుల్ని వేధిస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొంతు నొక్కేస్తారా ఇక్కడ మీరు? ఇవేమి సాగవు, ఇవేమి కుదరవు. ఈరోజు మీరు చేస్తుంది ఏందా అంటే ఇలాంటివన్నీ ప్రోత్సహిస్తూ వాట్ నాట్ ఈరోజు నియోజకవర్గంలో వాట్ నాట్ జరుగుతుందండి. ఈరోజు ప్యాకాట్ నడుస్తుంది, గ్రానైటు, గ్రావెలు, సెటిల్మెంట్లు, అక్రమాలు, ఇల్లీగల్గా ఎలా డబ్బులు సంపాదించాలి, బార్ షాపులు, బెల్ట్ షాపులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సరే, జనం ఆశపడో సూపర్ 6, సూపర్ 7 అని చెప్పారు, మాయమాటలు చెప్పారు. సరే చూద్దాంలే అనుకున్నారు. ఇంత పెద్ద మ్యాండేట్ మీకు ఇచ్చారు ఈ రాష్ట్రంలో. మేము కూడా అనుకున్నాం, ఓకే మేము మంచి చేసి ఓడిపోయాం, గెలుపోవటమి సహజమే, చూద్దాం ఏ మేరకు ఈ ప్రభుత్వం ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా పనిచేస్తుంది చూద్దామని మేము చూస్తున్నాం. చాలా క్రమశిక్షణగా, చాలా పద్ధతిగా
మా నాయకుడు చూపించినటువంటి బాటలో ప్రజలకు మేలు చేస్తూ నడవడమే మాకు తెలుసు. ఇలా మీలాగా చీప్ ట్రిక్స్, ఈ చీప్ పాలిటిక్స్ ఎవడనో పెట్టుకొని ఎవడోనో పెట్టి ఏదేదో చేస్తామంటే నేను ఒకటే చెప్తా ఉన్నా. నాకు నవ్వొస్తుంది పుల్లారావు గారు. ఎందుకో చెప్పనా? నా రాజకీయ అనుభవం 7 ఏళ్ళు. నా 7 ఏళ్ల రాజకీయ అనుభవం ముందు మీ 25 ఏళ్ల రాజకీయం తల జించుకుంది ఈ రోజుతో అనిపిస్తుంది. అక్రమ కేసులు కడతారా? అక్రమ కేసులు పెడతారా? భయపెట్టాలని చూస్తారా? మీరు నన్ను కానీ, మా కుటుంబ సభ్యుల్ని కానీ, మా నియోజకవర్గ ప్రజల్ని కానీ, అండ్ ఎస్పెషలీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, కుటుంబ సభ్యులందరినీ కూడా బెదిరించి, భయపడి, అక్రమ కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేస్తే ఎవ్వరం భయపడం. మీరు పెట్టిన ప్రతిసారి ఇంకా బలంగా ఎదుర్కొంటాం, ఇంకా బలంగా నిలబడతాం, ముందుకు వెళుతాం. మీరు అనుకుంటున్నారేమో ఇంకో 4 ఏళ్ళు కదా, అంటే వింటున్నాంలే ఆలీలు చెప్తుంటే, ఇంకో 4 ఏళ్ళు కదా హ్యాపీగా వీలైనంత అవకాశం ఉన్నంత వరకు దోపిడీ చేసి, ఇల్లీగల్ పనులన్నీ చేసి, జోబులు నింపుకొని, ఓ బ్యాగ్ నుండి సంపాదించుకొని రిటైర్ అయిపోదాం అనుకుంటున్నట్టున్నారు. ఇప్పటి నుంచి మొదలుపెట్టినా నేను ఇంకో 30 నుంచి 40 సంవత్సరాలు రాజకీయాలు ఇక్కడే చేస్తాను. గుర్తుపెట్టుకోండి, 30 నుంచి 40 సంవత్సరాలు ఆ దేవుడు చల్లగా చూస్తే మీరెక్కడున్నా, ఏ ఊళ్ళో దాక్కున్నా మిమ్మల్ని లాక్కొచ్చేది ఖాయం. వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ నీకు తిరిగిస్తాం. అలాగే కొంతమంది ఈయనను చూసుకొని, అధికారులను చూసుకొని అర్జెంటుగా కయ్యానికి కాలు దూకుందామని చెప్పి వార్డుల్లో, గ్రామాల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టులు, నాయకులు కావచ్చు, కార్యకర్తల మీద కావచ్చు, ఏదో కాలు దూకి ముందుకొచ్చి పిచ్చి పిచ్చి కట్టుకథలల్లి కేసులు పెడదాము, గొడవలు పెట్టుకుందామని ముందుకు దూకుతున్నారేమో. మీ ఎవ్వరిని మర్చిపోను. అందుకే చెప్తున్నా, ఆయనకి, మీకు, మీ ఎవ్వరిని వదిలిపెట్టం. మీ సంగతి తేలుస్తాం, తేల్చి రాజకీయం చేసుకుంటామని తెలియజేస్తున్నా. అండ్ ఆఫీసర్స్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అధికారులందరి మీద నాకు అపారమైనటువంటి రెస్పెక్ట్ ఉంది. మీరు ప్రజలకు అవసరం వచ్చే పనులు చేయండి, ప్రజలకు 4 మంచి పనులు చేయండి, ప్రజలకు అండగా ఉండండి, ప్రజలు మిమ్మల్ని గుర్తించేలా మీ పరిపాలనని కొనసాగించండి. ఇలాంటి అక్రమాలు చేసేటువంటి వాళ్ళకి, ఇలాంటి అవినీతి పనులకు మీరు అండగా ఉండొద్దు. కొంతమంది ఉన్నారు బాగా అత్యుత్సాహానికి పోతూ ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు. నేను చెప్తున్నా, ఇలా అత్యుత్సాహంతో ఏ ఆఫీసర్ అయినా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ముందుకు వెళ్తున్నాడా, ఐఎమ్ టెలింగ్ యూ, యూ విల్ ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫ్యూచర్. యు ఆర్ గోయింగ్ టు ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్. నేను హెచ్చరిస్తున్నా. అత్యుత్సాహం చూపించేటువంటి ఆఫీసర్లని, మరింత అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి కొంతమంది టీడీపీ వాళ్ళని, ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారిని, మీరు మా జోలికొస్తే, మమ్మల్ని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చి నానా ఇబ్బందులకు మమ్మల్ని గురి చేస్తే, ఐఎమ్ టెల్లింగ్ యూ నోట్ దిస్, for every action there is an equal and opposite reaction. Newton's third law. గుర్తుపెట్టుకోండి. For every action of yours there is going to be an equal and opposite reaction from us when day comes, when time comes. మాకంటూ ఒక రోజు వస్తుంది, మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది, తేలుస్తాం మీ సంగతి. మేడం, మీరు కంప్లైంట్ ఇస్తున్నారు, మీరు కూడా కంప్లైంట్, అది ఏమైంది మేడం? చూస్తున్నారు కదన్నా, నేను ఒక కంప్లైంట్ ఇచ్చి దాదాపు 4 నెలలు అయింది.
ఈ 4 months నుంచి చూస్తున్నా దాని మీద నో స్టేటస్. వాళ్ళకి దాని మీద ధ్యాస ఉంటాయి కదా. అప్పుడెప్పుడో 2019లో అంట అది జరిగిన దాని మీద ఇప్పుడు కేసులు కడుతున్నారు. అది జరిగినట్టు మ్యానిపులేట్ చేసి కేసులు కడుతున్నారు. ఇప్పుడు మేము ఇస్తే ఆ కంప్లైంట్లు పట్టవంట వాళ్ళకి. సో ఖచ్చితంగా దీని మీద నేను పోరాడతాను, దీన్ని వదిలిపెట్టను. తొందరలో దీన్ని నేను ముందుకు వెళ్ళి న్యాయస్థానాన్ని కూడా నేను ఆశ్రయిస్తాను. గ్రావెల్ వ్యవహారం ఏదో ఉందని, స్కామ్ ఏదో చేశారని చెప్తున్నారు, ఆరోపణ వస్తా ఉంది. ఏదన్నా గ్రావెల్ కి సంబంధించి ఏది? క్రషర్స్ కి ఓ సంబంధించి రైట్. ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా ఒక కట్టుకథ గురించి. ఇప్పుడు ఇలాంటి కట్టుకథే ఆ క్రషర్కి సంబంధించి కూడా. దీని స్క్రీన్ ప్లే, డైరెక్షను, ప్రొడక్షను ఇదంతా ఎవరో ఏంటో దీని మీద మళ్ళీ స్పెసిఫిక్గా సమయం వచ్చినప్పుడు మాట్లాడి క్లియర్గా చెప్తా. ఇది కూడా ఇలాంటి ఒక కట్టుకథే. ఎప్పుడు ప్రజల్లో డిఫేమ్ చేయాలి, పదే పదే హ్యూమిలియేట్ చేయాలి, భయపెట్టాలి, ఇబ్బంది పెట్టాలి, అల్లరి చేయాలి, అవాస్తవాల్ని వాస్తవాలుగా చూపించేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఇది కూడా ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. దీని గురించి కూడా ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతా. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను ఎమ్మెల్యేగా పనిచేశా, నేను మంత్రిగా పనిచేశా, నేను దేనికైనా ఏ ఛాలెంజ్కైనా సిద్ధమే. నేను ఏ రోజు ఏ తప్పు చెయ్యలా. నన్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక, ఒక బీసీ మహిళగా నన్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక, ఒక మహిళని కూడా చూడకుండా ఇబ్బంది పెట్టాలి అని ఇబ్బందికి పెట్టేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా దీని గురించి సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. నేను ఏ తప్పు చేయలేదు. మీరు ఏం ఎంక్వైరీలు వేసుకుంటారో వేసుకోండి, ఏమన్నా చేసుకోండి, నేను భయపడను, నేను తప్పు చేయలేదు.